అనుకుంటున్నాను. సమయం చాలా విలువైందన్న. ఈ సమయం మన కోసం మళ్ళీ రాదు. ఎన్నో యుద్ధాలు, ఎన్నో విజయాలు, వీటన్నిటినీ ఈ కాలానికి, ఈ ప్రపంచానికి తెలియజేసింది ఒకటే టైం. సో ఎవరైతే సమయానికి విలువిస్తారో, ఎవరైతే సమయాన్ని గౌరవిస్తారో, ఎవరైతే సమయాన్ని ప్రేమిస్తారో వాళ్ళకు మాత్రమే విజయం కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ నువ్వు ఏం చేస్తావని ఇంపార్టెంట్ కాదు. ఒక అమ్మాయి అద్భుతంగా ఒక పాట పాడింది. ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు అని, ప్రయత్నమే మొదటి విజయం అని చక్కని పాట పాడింది. ఆ పాట యొక్క అంతరార్థం తెలిస్తే జీవితంలో తప్పకుండా ఒక లక్ష్యం అనేది పెట్టుకుంటారు ప్రతి విద్యార్థి. అంత గొప్ప పాట పాడింది చిన్నది. సో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే టైంని ప్రాపర్ గా వాడుకోవాల్సిన సమయం ఇదే. ఈ టైంని ప్రాపర్ గా వాడుకోకపోతే జరిగే పరిణామాలు ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే అబ్బాయి దుబాయ్ అన్నాడు, ఎవరైతే ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ కి ఇంకా లక్ష్యం లేదు అంటే మాకంటూ లైఫ్ లో ఒక మంచి ఎంప్లాయ్మెంట్ సాధించి గౌరవంగా అంటే మంచి పదమైనటువంటి ఉద్యోగంలో ఉండాలని అప్పుడు ప్రిన్సిపల్ సార్ మాకు కూడా చెప్తా ఉంటారు రెగ్యులర్ గా. మీ తోటి విద్యార్థులు, మీ ఫ్రెండ్స్ అందరూ ఏ రేంజ్ లో ఉన్నారు, నువ్వెక్కడ ఉన్నావు అనేటువంటి క్వశ్చన్ తప్పకుండా ఒక 10 సంవత్సరాల తర్వాత వేసుకుంటే చాలా బాధ అనిపిస్తారు అన్న. ఈ రోజు ఇక్కడ అందరం ఏమనుకుంటామంటే అందరితో పాటు కాలంలో కూర్చున్నాం అనుకుంటాం. కానీ దీనికి సమాధానం మాత్రం కూడా చెప్పుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు గొప్ప స్థాయిలో ఉండి మనం చాలా నార్మల్ స్టేజ్ లో ఉంటే మాత్రం ఆ